ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు స్థల పరిశీలన. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చిదలవాడ అరవింద్ బాబు. నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ పంచాయతీ సమీపంలోని అగ్రహారం ప్రాంతంలో అన్యాక్రాంతమైన 22 ఎకరాల ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూమిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు అక్రమంగా కబ్జా చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చిదలవాడ అరవింద్ బాబు ఆర్డీఓ బాలకృష్ణతో కలిసి ఆ భూములను ప్రత్యక్షంగా పరిశీలించారు. భూమి విస్తీర్ణం, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పారిశ్రామిక అవసరాలకు అనుకూలత వంటి అంశాలను వారు పరిశీలించారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు లేదా సోలార్ పార్క్ నిర్మాణానికి ఈ భూమిని వినియోగించే అవకాశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. పరిశ్రమలు లేదా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఊతం ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను అక్రమ కబ్జాల నుంచి రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వాటిని వినియోగించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ పరిశీలనలో తెలుగుదేశం పార్టీ నాయకుడు దరువూరి బాబు తదితరులు పాల్గొన్నారు.